హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ హైవే మీద హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్ కలిగిన గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు ఈస్ట్ గేట్వే బై జీపీఆర్ గ్రూప్. ముందుగా మనం ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్టు మొత్తం 43 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 440. ఈ ప్లాట్స్ సైజెస్ 160 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు 600 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ సెక్యూరిటీ పోస్ట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. ఈ రోడ్స్ విత్ 150 ఫీట్, 60 ఫీట్, 40 ఫీట్ మరియు 30 ఫీట్ ఉంటాయి. ఈ రోడ్స్ ని ప్రాపర్ కర్బ్స్ మరియు ఫుట్ పాత్స్ తో నిర్మించారు. ఈ 150 ఫీట్, 60 ఫీట్ రోడ్డు కనెక్ట్ అయ్యే సెంటర్ లో ఒక బ్యూటిఫుల్ బుద్ధ స్టాట్యూని ప్రాజెక్ట్ బ్యూటిఫికేషన్ లో భాగంగా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది సైట్ లో ప్రొవైడ్ చేసిన ఎక్సలెంట్ 150 ఫీట్ సిసి రోడ్. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు మన సైట్ లోంచి వెళ్లి చౌటుప్పల్ కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి జస్ట్ 3 km డిస్టెన్స్ లో చౌటుప్పల్ ఉంటుంది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ విత్ సంపని ప్రొవైడ్ చేశారు. వాటర్ పైప్ లైన్ అండర్ గ్రౌండ్ ఉండి ప్రతి ప్లాట్ కి ట్యాప్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంటైర్ లేఅవుట్ కి కాంపౌండ్ వాల్ ని నిర్మించి ఇస్తున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి ఫుల్లీ ల్యాండ్స్కేప్డ్ పార్క్స్ ని కూడా డెవలప్ చేస్తున్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది సుమారుగా 4000 స్క్వేర్ యార్డ్స్ లో నిర్మించిన సెంట్రల్ పార్క్. ఇక్కడ ప్లే, సీటింగ్ మరియు ఓపెన్ ఏరియాస్ ని ప్రొవైడ్ చేస్తారు. పార్క్ చుట్టూతో ఆల్రెడీ ఎవెన్యూ ప్లాంటేషన్ చేశారు. చిల్డ్రన్స్ కోసం సెపరేట్ పార్క్స్ ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ పార్క్ ని ఆల్మోస్ట్ 1.5 ఏకర్స్ లో డెవలప్ చేశారు. ఎవెన్యూ ప్లాంటేషన్ కావాల్సిన ప్లాంట్స్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంకా సెంట్రల్ లో సీటింగ్ విత్ గజిబోన్ ఏర్పాటు చేసి బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఆర్చ్ ని నిర్మించారు. ప్రాజెక్ట్ మొత్తం 100% వాస్తు ప్రకారం ఉంటుంది. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. సో ఇక్కడ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 16,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అలానే ఈ ప్రాజెక్ట్ లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది జీబీఆర్ ఈస్ట్ గేట్వే ఉన్న లొకేషన్. ఇక్కడ మరియు ఈ లొకేషన్స్ లో మీరు పార్క్స్ ని చూడొచ్చు. అలానే ఇది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం మన సైట్ లోంచి వెళ్తున్న 150 ఫీట్ రోడ్. ఇక్కడ మీరు సైట్ లో నిర్మించిన వాటర్ ట్యాంక్ ని చూడొచ్చు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్న లైన్ నేషనల్ హైవే 65 హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంది. ఈ లైన్ మీద మనం ఇటువైపు వెళ్తే హైదరాబాద్ వైపు వెళ్తాము. అలానే ఇటువైపు వెళ్తే విజయవాడ వైపు వెళ్తాము. ఇక్కడ నుంచి జస్ట్ 3 km డిస్టెన్స్ లో మనకి చౌటుప్పల్ వస్తుంది. ఈ నేషనల్ హైవే 65 కి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్ లో ఈ జీబీఆర్ ఈస్ట్ గేట్వే ప్రాజెక్ట్ ఉంది. ఇంకా ప్రాజెక్ట్ నియర్ బై హైలైట్స్ చూస్తే ఇక్కడ మీరు బ్లూ మరియు రెడ్ కలర్ లో చూస్తున్న లైన్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్. ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది చౌటుప్పల్ కి పక్క నుంచే వెళ్తుంది. మన వెంచర్ దగ్గర నుంచి జస్ట్ 3 to 5 మినిట్స్ లో మనం ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం విజయవాడ వైపు చూస్తే ఈ జీబీఆర్ ఈస్ట్ గేట్వే దగ్గర నుంచి ఒక 5 మినిట్స్ డ్రైవ్ చేస్తే ఇక్కడ మల్కాపూర్ దగ్గర ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంటుంది. ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ మొత్తం సుమారుగా 547 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని కంపెనీస్ వాళ్ళ ఫ్యాక్టరీస్ ని స్టార్ట్ చేశాయి. లైక్ తేజాస్ ఫుడ్ ఇండస్ట్రీస్, జగదీశ్వర్ ఇండస్ట్రీస్, అగ్రిగర్ సర్వీసెస్, రవిరాజా ఇండస్ట్రీస్. ఇలా ఈ ఇండస్ట్రియల్ పార్క్ వల్ల సుమారుగా 35,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఇండస్ట్రియల్ పార్క్ దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ దగ్గరికి జస్ట్ 5 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వచ్చామంటే నెక్స్ట్ వచ్చే ఏరియా తుప్రాన్పేట్. ఈ తుప్రాన్పేట్ దాటిన తర్వాత మనం ఇక్కడ కొత్తగూడ అని ఒక ఏరియా ఉంటుంది. ఈ కొత్తగూడ దగ్గరే రైట్ సైడ్ లో మనకి బాటాసింగారం ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది. దాని పక్కనే హెచ్ఎండిఏ ట్రక్ డాక్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇంకొక జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ చేస్తే హైతనగర్ దగ్గర మౌంట్ ఓపెరాకి రీచ్ అవుతాము. ఈ మౌంట్ ఓపెరా దాటిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర మనం రామోజీ ఫిల్మ్ సిటీకి రీచ్ అవుతాము. ఈ రామోజీ ఫిల్మ్ సిటీకి పక్కనే ఈ లొకేషన్ లో సంగీ టెంపుల్ ఉంటుంది. ఈ జీవీఆర్ ఈస్ట్ గేట్వే దగ్గర నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి 15 to 20 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఔటర్ రింగ్ రోడ్. ఇది ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 11. ఈ ఎగ్జిట్ 11 దగ్గర మనం ఇంకా స్ట్రైట్ వెళ్ళామంటే ఎల్బీ నగర్ రీచ్ అవుతాము. అలానే లెఫ్ట్ సైడ్ వెళ్ళాము అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్తాము. ఇంకా ఈ ఔటర్ రింగ్ రోడ్ వైపు చూస్తే ఇది ఎగ్జిట్ 12. దాని తర్వాత వచ్చేది ఎగ్జిట్ 13 అండ్ ఇది ఎగ్జిట్ 14. ఎగ్జిట్ 12 దగ్గరే మనకి టీసీఎస్ ఆదిబట్ల ఉంటుంది. ఇదే ఆదిబట్ల ఏరియా. ఇక్కడే భారతదేశంలో ఉన్న పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్స్ లో ఒకటైన
వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటుంది. ఇదే ఔటర్ రింగ్ రోడ్ కి లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ ఉన్న ఏరియాని కొంగర్ కలాన్ అని అంటారు. ఈ కొంగర్ కలాన్ లోనే కలెక్టరేట్ ఆఫీస్ ఉంటుంది. అలానే ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది యాపిల్ కంపెనీకి సంబంధించిన పార్ట్స్ ని తయారు చేస్తుంది. ఈ ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వల్ల సుమారుగా 40,000 నుంచి 50,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఇంకొంచెం ముందుకు వచ్చామంటే ఇది తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14. ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి జస్ట్ 2 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇక్కడే అదానీ ఏరోస్పేస్ పార్క్ కూడా ఉంటుంది. సో మన వెంచర్ దగ్గర నుంచి ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి మనం 20 నుంచి 25 minutes లో రీచ్ అవుతాము. ఇంకా ఈ వెంచర్ కి నియర్ బై ఎడ్యుకేషన్ పరంగా చూసినా సరే ఈ లొకేషన్ లో విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇక్కడ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. అలానే ఇక్కడ అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఈ స్కూల్స్ మరియు కాలేజెస్ అన్ని 10 to 15 minutes టైంలో రీచ్ అవ్వగలిగిన డిస్టెన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు ఎల్బీ నగర్ దగ్గర నుంచి కనెక్టివిటీ పరంగా చూస్తే ఈ ఎల్బీ నగర్ దగ్గర నుంచి మల్కాపూర్ దాకా ఉన్న 24 km డిస్టెన్స్ రోడ్డుని 6 lane రోడ్ లాగా వైడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వర్క్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 70% దాకా వర్క్ కంప్లీట్ అయిపోయింది. అలానే ఆల్రెడీ ఎల్బీ నగర్ దాకా ఉన్న మెట్రో లైన్ ని హైత్ నగర్ దాకా ఎక్స్టెండ్ చేయాలి అని హైదరాబాద్ మెట్రో ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ లో అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి డిపిఆర్ వర్కులు జరుగుతున్నాయి. ఇలా కనెక్టివిటీ పరంగా గానీ కాలేజెస్ పరంగా గానీ ఎంప్లాయ్మెంట్ పరంగా గానీ అన్ని రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరియాలో ఈ జీబీఆర్ ఈస్ట్ గేట్వే ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.